వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. తెలంగాణలో సవాల్కు 10 సవాల్ నడుస్తుంది. రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని రేవంత్ సవాల్ ఇసిరగా దానికి కేటీఆర్ గారు 10 సవాల్ ఇసిరారు. కేటీఆర్ గారు 72 గంటలు టైం ఇస్తున్నాం రేవంత్, నీకు దమ్ముంటే రెడీయా అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ళు 10 సవాళ్ళతో ఈటెక్కుతున్నాయి. అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు కేటీఆర్ సై అంటే సై అంటున్నారు. రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని రేవంత్ సవాల్ ఇసరగా తాము సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. అసలు ఏం సవాల్ నడుస్తుందనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఏం మాట్లాడారో ఒకసారి వినండి. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, ఢిల్లీలో ఉండే కేంద్ర అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తెలుసుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? రైతుల సంక్షేమ పథకం సంబంధించిన ఇష్యూ గురించి ఢిల్లీలో ఉండే మోడీ వస్తారో, గల్లీలో ఉండే కేటీఆర్ వస్తారో, కిషన్ రెడ్డి వస్తారో, కేసీఆర్ వస్తారో, ఎవరు వస్తారో రాండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. దానికి కేటీఆర్ గారు 10 సవాల్ ఏమి ఇచ్చిరారో చూద్దాం ఒకసారి. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా అన్నాడు. నేను వస్తాను, నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు గుర్తు చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో వాళ్ళకు విత్తనం చేస్తాం. ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులు అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటాను. నువ్వు వస్తావా, రావా, నీ ఇష్టం, నువ్వే ఛాలెంజ్ ఇస్తున్నావు రావాలని. కేటీఆర్ గారు ఏం మాట్లాడారు? 8వ తారీఖు నీకు ప్రిపేర్ అవ్వడానికి టైం కావాలి కాబట్టి 8వ తారీఖు 11 గంటలకి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి మేము వస్తాం, నువ్వు రా. నువ్వు ఒక్కడి వస్తావో, నీతో పాటు కార్యకర్తలు తీసుకొస్తావో, ఎంతమంది తీసుకురా. సోమాజిగూడలో మా ప్రెస్ సోదరులకు చెప్పి టీలు గీలు అన్ని పెట్టిస్తాను, మీకు కుర్చీ చేపిస్తాను, కూకొని మాట్లాడదామని చెప్పి అన్నాడు. సరే, మీరు సవాల్ ఇసిరారు, నేను రెడీగా ఉన్నా, మీరు వస్తారో రాలేదు మీ ఇష్టం అని చెప్పి మాట్లాడడం జరిగింది. దీని మీద సీతక్క గారు కొంచెం మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారు ఒకసారి వినండి మీరు కూడా. సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్కు నీకు కాదు సవాల్, ప్రతిపక్ష నాయకుడిగా, మరి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రండి, లేఖ పెట్టండి, అసెంబ్లీ సమావేశపరుస్తామని మేమంటుంటే చూశారు కదా, విన్నారు కదా. సీతక్క గారికి సబ్జెక్ట్ ఏంటో తెలియదు పాపం, తెలియకుండా మధ్యలో వచ్చి మాట్లాడారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మోడీ గారు వస్తారా, కిషన్ రెడ్డి వస్తారా, కేటీఆర్ వస్తారా, కేసీఆర్ వస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి కేటీఆర్ గారు స్పందించి నేను రెడీ అని చెప్పి మాట్లాడడం జరిగింది. సీతక్క గారు మాత్రం నీకు కాదు, 9.5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగిందని చెప్పి సీతక్క గారు మాట్లాడుతున్నారు. సీతక్క గారు, మీరు తెలియని సబ్జెక్టులకు ఎందుకు వస్తారు? తెలియనప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, దానికి కేటీఆర్ గారు స్పందించారు. మీరు మన మధ్యలో దాన్ని ఏదో తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సీతక్క గారు, ఎందుకంటే మీరంటే మంచి రెస్పెక్ట్, మీరు ఎందుకంటే తెలుసుకోండి, మాట్లాడడం తప్పులేదు, కొంచెం తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే అక్కడ క్లియర్గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది క్లియర్గా అర్థమవుతుంది మనకి ఏం మాట్లాడాలని. మీరు మళ్ళీ దాన్ని ఏదో అట్లా అనలేదు ఇట్లా అన్నారని చెప్తే అది ఎంతవరకు కరెక్టు? అంతేకాకుండా డే టు టైం కూడా కేటీఆర్ ఫిక్స్ చేసి చెప్పారు. తెలంగాణలో సవాల్ రాజకీయం నడుస్తుంది. అధికారం పార్టీ అండ్ ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరికొకరు 10 సవాళ్ళు ఇసురుకుంటున్నారు, పొలిటికల్ ఈట్ పెంచుతున్నారు. శుక్రవారం కాంగ్రెస్ నిర్వహించిన సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రైతు సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్లు రైతు ఖాతాలో జమ చేశామన్నారు. రైతుల శ్రేయస్సు కోసం చేపట్టిన పనులపై బహిరంగ చర్చకు రావాలంటూ బీఆర్ఎస్ బీజేపీలకి సవాల్ ఇసిరారు. ఈ సవాల్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రైతు రాజ్యంపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. డే టు టైం ప్లేస్ మీరు చెప్తారా, మమ్మల్ని చెప్పమంటారంటూ ప్రశ్నించారు. 72 గంటలు టైం ఇస్తున్నామని,
ప్రిపేర్ అయ్యి రావాలంటూ సెటర్లు వేశాడు. అంతేకాకుండా రేవంత్ సవాల్ నుంచి పారిపోకుండా చర్చకు రావాలని కోరారు. 8వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు మేము వస్తాం, ఆ రోజు 11 గంటలకు మీరు రండి, ఒకరు వచ్చినా ఓకే, గుంపుగా వచ్చినా ఓకే, మేం రెడీ, పాలేంటో నీళ్ళేంటో తేల్చుకుందామంటూ కేటీఆర్ ప్రతి సవాల్ ఇసిరారు. సీఎం రేవంత్తో చర్చకు కేసీఆర్ అవసరం లేదని, తాము చాలని కేటీఆర్ అన్నారు. నీళ్లు నియామకాలు నిధుల కోసం తాము పోరాడితే రేవంత్ అధికారంలోకి వచ్చాక నీళ్లు ఆంధ్రకి, నిధులు ఢిల్లీకి, నియామకాలు ఆయన స్నేహితులకి పోతున్నాయని విమర్శించాడు. రైతు సంక్షేమానికి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. రైతు బంద్ అనేది విప్లవాత్మక పథకం అని, ఆక్స్ఫర్డ్స్లో సైతం దానికి ప్రశంసలు వచ్చాయని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర రూపురేఖలు మారిపోయాయన్నారు. కానీ గత 18 నెలలుగా రాష్ట్రంలోని టైంపాస్ పాలన నడుస్తుందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే అందుబాటులో లేని ఎరువులు, ఇత్తనాలు, కాలిపోతున్న మోటార్లని అన్నారు. అంతేకాకుండా ఏడాదిన్నర పాలనలో 60,000 ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ వ్యాఖ్యల్ని కేటీఆర్ కొట్టిపారేశారు. ఉద్యోగాల భర్తీపై రేవంత్ మాట్లాడడం మిలీనియం జోక్ అని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకే అపాయింట్మెంట్లు లెటర్స్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేశామనడం సిగ్గుసేటన్నారు. రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని, కాంగ్రెస్కు మరోసారి అధికారం రావడం కలని ఎద్దోవ చేశారు కేటీఆర్ గారు. నిజంగా 2-3 డేస్ నుంచి ఇదే సవాల్ పత్తి సవాల్. మరి రేపు 8వ తారీఖు మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రేవంత్ రెడ్డి గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా, లేదంటే ఇద్దరు రారా అనేది మరి ఏది చూడాలి. మధ్యలో మాట్లాడిన సీతక్క గారు కూడా వస్తారా మరి రేవంత్ రెడ్డి గారితో పాటు ఏదన్నది చూడాలి. మరి మొత్తానికైతే తెలంగాణలో అయితే ఆడివేడిగా చర్చలు నడుస్తున్నాయి. చూద్దాం మరి చర్చకి రేవంత్ రెడ్డి గారు మరి కేటీఆర్ గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి చర్చ జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకి ఈ చర్చ ద్వారా ప్రజలకు మంచి జరిగితే మంచిదే కదా.